భారీ బహిరంగ సభ అని చెప్పారు, కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం పరిపాలన లేదు, భారీగా వస్తారంటారా? ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? ప్రభుత్వం పెడితే ఏమంతా మంది వస్తుంటారు, కానీ ఈ రోజు మాది ఎంత సక్సెస్ ఉందో చూడండి. 10 లక్షలు అన్నాం కదా, 15 లక్షలు 20 లక్షలు కూడా చేరుకుంటుందని మా అంచనా. ఏ దారి చూసినా, ఏ తొవ్వ చూసినా, ఏ పల్లెటూరు తొవ్వ చూసినా, ఏ రాజురాజు ఎక్కడ చూసినా మొత్తం గులాబీమయం అయిపోయింది. ఎక్కడ ఎక్కడ ఎప్పుడో పొద్దు నుంచి నిన్న నుంచి బయలుదేరిండ్రు, మొన్న నుంచి 4 రోజుల ముందు పాదయాత్రతో బయలుదేరిండ్రు, ఎట్ల పనుల బయలుదేరిండ్రు, రకరకాల వినూత్న ప్రదర్శనలతో ఈ రోజు చేరుకుంటున్నారు సభకు. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఇంకో విషయం ఏంటంటే, మహిళలను వద్దన్నాం. మహిళలను ఎందుకంటే వాళ్ళని ఇంత ఎండలు ఉన్నాయి కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకని కేసీఆర్ గారు వద్దన్నారు. ఒక సర్పంచ్ నుంచి రాష్ట్ర నాయకుల వరకు ఎవరైతే పదవుల నుంచి నాయకురాల్లో వాళ్ళని మాత్రం ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. కానీ మహిళలందరూ ఏమన్నా అడుగుతుంటారు తెలుసా? తల్లిగారి ఇంట్లో పండుగ అయితే ఎట్లా ఎదురు చూస్తారు, ఎట్లా అడుగుతారు, మా తల్లిగారు పిలవలేదని అట్లా అడుగుతున్నారు ఈ సభ పిలవకుంటే. అంటే ప్రజలందరూ ప్రతి మహిళ మా ఇంట్లో పండుగ అనుకుంటుంది బహిరంగ సభ. టిఆర్ఎస్ బిఆర్ఎస్ రెండు ఒకటే, దాని జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకులు మారలేదు, దాన్ని ఏది మారలేదు. కాబట్టి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఒకటే. దాని ఏం రంగు మారిందా, లేకపోతే ఎజెండా మారిందా, నాయకులు మారిందా, ఏది మారిందని ఎప్పుడు 14 ఏళ్ల పోరాటం ఉద్యమంలో అదే చేసిండ్రు. ప్రభుత్వంలో నంబర్ 1 రాష్ట్రంగా చూసిండ్రు. ఇప్పుడు సంవత్సరంలో ప్రతిపక్షంలో కూడా నగిచర్ల పెట్టుకొని, మూసి పెట్టుకొని, హైడ్రా పెట్టుకొని, ఎస్సీ పెట్టుకొని ప్రతి దాంట్లో ప్రజల పక్షాన నిలబడి సక్సెస్ సాధించినాము. ఎక్కడ జెండా ఎజెండా నాయకులు ఎవరు మారలేదు. ఎప్పటికీ పిఆర్ఎస్ అయినా టిఆర్ఎస్ అయినా ఏదైనా ప్రజల పక్షాన నిలబడితే రెండు ఒకటే. ఇస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రజలు చెప్పట్లేదు. వాళ్ళు నిజంగానే ఇచ్చినాక ఏదన్నా ఏ స్కీమ్ అన్నా వాళ్ళు 100% చేసిండ్రా? రుణమాఫీ అన్నారు, 50% కూడా చేయలేదు. ఏది చేసిండ్రు? ఆడపిల్లలకు పెన్షన్లు అన్నారు, స్కూటీలు అన్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. ఏది వాళ్ళు ఎక్కడ ఇచ్చిండ్రు? రైతు బంధు ఇచ్చిండ్రా? 2 సార్లు ఎగ్గొట్టిరి. అది కూడా ఏదైనా కూడా ఏది పెట్టుకున్నా కూడా 100% ఆగమాగా ఆయననే చెప్పే లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాన్ని ముఖ్యమంత్రి అయ్యండని ఉన్న ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, అప్పుడు ఉన్న దాని మీద అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలు హామీలు ఇచ్చి అంత ఆగమాగం చేసి ప్రజలను నమ్మించిండు. పాపం వాళ్ళు నమ్మి మోసపోయిండ్రు ప్రజలు. వాళ్ళని నమ్మించి వచ్చిండు. ఏదో లంక బిందెలు ఉన్నాయనుకో చెప్పిండు కదా, డైరెక్ట్ చెప్పిండు కదా లంక బిందెలు అనుకున్నాయి వచ్చినాయని. ఏది ఏమైనా కూడా ఒకదానికి ఒక ఏంది దాన్ని ఎట్లా నడిపియాలి అనేది ఒక అనుభవం ఉండాలి. కేసీఆర్ గారికి 40 ఏళ్ళ అనుభవం ఉన్నది రాజకీయంలో. కేంద్ర మంత్రిగా చేసిండ్రు, ఏంది ఉద్యమ నాయకునిగా చేసిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు, మంత్రి చేసిండు. అన్ని ప్రతి దాంట్ల మీద తెలంగాణలో ప్రతి స్థానం, ప్రతి ఊరు మీద, ప్రతి గ్రామం మీద, ప్రతి మండలం మీద, ప్రతి జిల్లా మీద ఆయనకు ఒకటి ఏంది, ఏ ఊరికి ఏం అవసరం, ఏ మౌలిక సదుపాయాలు అవసరం అనేది ప్రతి ఒక్క నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నది కేసీఆర్ గారికి. కాబట్టి ఏదైనా న్యాయం అయితే అట్లనే న్యాయం చేసిండు. 29 రాష్ట్రాలలో కూడా రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. 14 ఏళ్ల పోరాటంలో కూడా నంబర్ 1 చేసి రాష్ట్రాన్ని సాధించిండు. మరి అట్లా 10 ఏళ్ళు కూడా రాష్ట్రాన్ని నంబర్ 1 చేసిండు. విపక్షంలో కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన్ని నిలబడి సక్సెస్ అవుతున్నాం. కాబట్టి కేసీఆర్ గారు అనేది ప్రజల పక్షాన్ని ఉంటాడు ఎప్పటికీ ఇప్పటికీ. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని వచ్చిండు? ఎక్కడ కామారెడ్డిలో హామీలు ఇచ్చిపోయిండ్రు. కామారెడ్డి ఏమైంది? ఎప్పుడు ఇచ్చిండ్రు? ఏం చేసినామని ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ వచ్చిండు? అసలు నిన్న తెలంగాణకు వచ్చిండే 2 రోజులు గుర్తొచ్చిందా? మీ నాయకుడు హైడ్రా కూలగొట్టేటప్పుడు గుర్తొచ్చిందా? గుర్తు రాలేదా? మూసేటప్పుడు గుర్తు రాలేదా? రైతులను జైల్లో పెట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎస్సీల జంతువులు చంపేటప్పుడు గుర్తు రాలేదా? ఈ రోజు గుర్తొచ్చిండని ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ వచ్చిండు ఈ రోజు అని. ఏదైనా కూడా ఇవాళ ప్రజలను అడుగుతా ఎవరైనా చెప్తారు. ఇవాళ ఏం చేసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది ఇవాళ ఈ సభ వాళ్ళకు ఆన్సర్ ఇవ్వబోతుంది. ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు కదండి, ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఇచ్చారు కదా వాళ్ళు. వారి నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ అన్ని రెడీ పెట్టినాక ఇస్తారు. రేసి మొత్తం వండి అంతా పెట్టినాక వచ్చి వడ్డిస్తే ఎవరైనా ఇస్తారు. అది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క విద్యార్థులకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అంతా రెడీ అయిందని నేనే ఇచ్చినా అని ఎవరికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఎత్తుకున్న టైపు రేవంత్ రెడ్డి. దానికి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఓకే.